హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో మనం బన్నేరుగట్ట జూకి వెళ్ళాం కదండి. అందులో లాస్ట్ వీడియోలో అయితే కొన్ని మాత్రమే చూపించాను. లయన్, జిరాఫీ, జీబ్రా, టైగర్, బియర్ ఇవి మాత్రమే చూపించాం కదా. ఇవి దానికి కంటిన్యూవేషన్ వీడియో అండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇది లెసర్ కార్నివోర్ జోన్ అని చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి వైల్డ్ డాగ్ అవి కొన్ని ఉన్నాయండి. బట్ అన్నీ ఏమైనాయంటే లోపలే ఉన్నాయండి, బయటకైతే రాలేదు. ఇక్కడ చూసారా వైల్డ్ డాగ్, అది సౌండ్ చేస్తే కన్నా అక్కడికైతే వెళ్తుంది. వైల్డ్ డాగ్ డోలే అంటారంట. ఇదైతే అసలు ఎక్కడి నుంచో దూరం నుంచి కనిపించింది, అంత క్లియర్గా అయితే లేదు. దీని లోపల కూడా ఒకటి ఉంది చూసారా. ఇంక ఇది వచ్చేసి గోల్డెన్ జాకిల్. ఇదైతే ఇంకా కేజీలోనే పెట్టారండి, అసలు బయటికి అయితే రాలే. అదే బోన్ అంటారు కదా, అట్లా చూడండి లోపలే ఉన్నాయి, బయటకైతే వదలలేదు. మళ్ళీ ఎందుకు జనాల్ని ఇట్లా పిచ్చోళ్ళని చేస్తున్నారో అర్థం కావట్లేదు. యానిమల్స్ అన్నిటిని లోపలే పెట్టేసి. ఇది వచ్చేసి ఇంక ఇండియన్ గ్రే వూల్ఫ్. ఇక్కడైతే ఇదొకటి వచ్చి కొంచెం బయటకు వచ్చి ఆడుకుంటాం. చాలా వరకు అనిమల్స్ అయితే బోన్స్లోనే పెట్టేశారండి, వాటిని ఫ్రీగా వదలకుండా. మళ్ళీ జనాల్ని మాత్రం పిలుచుకొని జనాల్ని మాత్రం అమ్మంటారు, అన్ని ఓపెన్స్లోనే ఉంటాయి అని. మనం వెళ్ళేదే వాటిని చూడడానికి కదా, అవి ఎలా బిహేవ్ చేస్తాయి అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఇక్కడైతే బోటింగ్కి అయితే వచ్చేసాం. ఇదైతే మనకి జూ లోపలే ఉందండి బోటింగ్ కూడా. సో మేము చూసుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఇది వచ్చేసింది. సో ఇంతకుముందు కూడా ఒకసారి లేక్ అయితే వెళ్ళామండి ఇక్కడ బెంగళూరులోనే, బట్ అక్కడైతే అలో లేదు అన్నారు కిడ్స్. సో ఇక్కడ అడిగాము, ఓకే ఫైన్ నో ప్రాబ్లం అన్నారు. సో ఇంకైతే వెళ్దాము అన్నట్లు వెళ్తున్నాము. అన్నీ ఎక్స్పీరియన్స్ చేయించాలి కదా విహాన్ని కూడా అన్నట్లు అయితే వెళ్ళాము. దీనికి వచ్చేసి 100 రూపీస్ అండి ఈచ్ పర్సన్కి. నెక్స్ట్ ఇంక ఇక్కడ మళ్ళీ యానిమల్స్లోకి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి రెయిన్డియర్. ఈ డియర్స్ ఇవైతే కొంచెం ఆడుకుంటున్నాయి బయటికి వచ్చేసి. బట్ అవే అండి జాకిలు, వైల్డ్ డాగ్, వైల్డ్ క్యాట్ అవైతే బయటికి రాలేదు. ఇది హిపోపటామస్ కూడా లోపలే ఉందండి, బయటికైతే అస్సలు రాలేదు. చాలాసేపు వెయిట్ చేసాము బట్ రాలేదు, నో యూస్. నెక్స్ట్ ఇక్కడ తమన్నా డియర్ ఆర్ సంగయ్ అని ఉంది. ఈ డియర్స్ కూడా పర్లేదని, అంటే డియర్స్ని ఫ్రీగానే వదులుతారు కాబట్టి అవి అక్కడే ఉన్నాయి, చూడగలుగుతున్నాం, లోపలైతే లేవు. ఇవన్నీ ఇంకా డియర్స్లో టైప్స్ ఉంటాయి కదా అవన్నీ అండి, ఒక్కొక్కటి అయితే వస్తున్నాయి. ఇక్కడైతే ఇంకా ఎలిఫెంట్స్ అండి. ఓన్లీ 3 ఎలిఫెంట్స్ అయితే మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మిగతావి కూడా ఉన్నాయని అక్కడైతే నేమ్స్ అయితే రాసి పెట్టారు, బట్ ఎక్కడ ఉన్నాయి ఏమి అనేది అయితే తెలియదు. చూసారు ఇక్కడ ఎన్ని ఎలిఫెంట్ నేమ్స్ రాశారు, బట్ మనకైతే ఓన్లీ 3 మాత్రమే ఉన్నాయి. మేబీ సఫారీలో అలా ఏమైనా పెట్టారేమో. ఇంక గూగుల్ మ్యాప్ చూసారా, మనమైతే ఇక్కడ వరకు వచ్చాము. ఇంక ఇక్కడైతే రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయండి, రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఎలిఫెంట్స్ దగ్గరే ఉన్నాయండి. నెక్స్ట్ బాకింగ్ డియర్ అనేసి కూడా ఉంది. ఇక్కడ చూసారా గోల్డెన్ జాకిల్, అది కూడా పర్లేదండి, లోపలే ఉన్నాయి. బయటకైతే కొంచెం ఒకటైతే బయటకు వచ్చింది, రిమైనింగ్ అయితే లోపలే ఉన్నాయి. ఓకే 3 బయటకు వచ్చాయి చూసారా. ఇది కూడా వైల్డ్ క్యాట్. ఇవి కొన్ని వచ్చి టూ టైమ్స్ కనిపిస్తున్నాయండి. ఇది వచ్చేసి వైల్డ్ డాగ్ అండి. ఫస్ట్లో మనం చూస్తాం కదా లోపలే ఉన్నాయి, ఎక్కడో లాస్ట్లో ఉన్నాయి కదా, ఇక్కడైతే కొంచెం ఫ్రంట్కి అయితే వచ్చి తిరుగుతుంది. ఇది మేబీ వాటికి ఏమైనా ఫుడ్ ఏమైనా పెట్టారేమో, అందుకనేసి బయటకైతే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ లయన్ అండి. ఈ లయన్ కూడా అంతే అండి, అక్కడే కూర్చొని ఏమున్నాయి అసలు కదలకుండా. అవి మనం ఇంత దూరం నుంచి వాటిని చూడడానికే కదండి వెళ్ళలేదు, అసలు అవి ఫ్రంట్కి కూడా రాలేదు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా రెప్టైల్ జోను. దీనికంటే ముందే మేము టైగర్ని కూడా చూసాము, బట్ అప్పుడు పడుకో ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి వెళ్దామని వెళ్తే అప్పుడు లేచి ఆ తర్వాత అయితే నేను మీకు చూపిస్తానండి. ఇంక ఇక్కడంతా బర్డ్స్ అండి. ఇవి చీటీ కోళ్ళు అండి. ఇవి అరచడం వల్ల పాములు రావంట, అందుకనేసి విలేజెస్లో పెంచుతూ ఉంటారంట. దీని గురించి అయితే అదొకటి. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇంకా ప్యారెట్స్కి సంబంధించిన స్పీసీసే అండి.
మెకౌస్ ప్యారెట్స్ అవి ఉంటాయి కదా అవన్నీ. ఇక్కడ వచ్చేసి ఎల్లో ప్యారెట్స్. ఇక్కడ కోళ్ళు అండి, నాటుకోళ్ళు. నెక్స్ట్ రోజ్ రింగ్డ్ ప్యారెట్స్. ఇవి కూడా ప్యారెట్స్కి సంబంధించింది. కుక్కెటో ఏదో ఉంటారు పేరు, అయితే నాకు సరిగ్గా ప్రొనౌన్సియేషన్ రాదు. నెక్స్ట్ ఇక్కడ చూసారండి పాము ఎంత స్లోగా కదులుతుందండి. అసలు సడన్గా చూస్తే అది అట్లే ఉందా లేకపోతే కదులుతుందా అనేది కూడా అర్థం కాదు. ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి, తల అంతా వస్తున్నట్లు. నాకు ఒక చిన్న డౌట్ అండి, నాకైతే భయం వేస్తుంది. ఆ గ్రిల్లో నుంచి పాములు రావా? అవి అది అంత లావుగా ఏమి ఉండవు కదా, గ్రిల్స్ కూడా ఉన్నాయి కదా, వచ్చేస్తాయి కదా అని డౌట్ వచ్చింది. బట్ ఇంకా అలవాటు అయిపోయింటే అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసారా స్క్విరల్ అయితే ఏమీ ఎంజాయ్ చేస్తుందండి దాని గేమ్స్తో, బాగుంది ఇదైతే. ఇవి మనకి తిరుమలలో కూడా ఉన్నాయండి. రెడ్ ఇయర్డ్ స్లైడర్ అంటే టోటైస్ అండి, ఎన్ని ఉన్నాయో చూసారా. స్పాటెడ్ పాండ్ టర్టల్, ఇవి కూడా టర్టల్సే. అన్నీ కదలకుండా అలాగనే ఉన్నాయండి. సో మీరు డైరెక్ట్గా వెళ్తే కన్నా ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. ఇట్లా వీడియోలో చూడడం వల్ల ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. డైరెక్ట్గా వెళ్తే చాలా చాలా బాగుంది. ఇవి వచ్చేసి చూసారా పాప్కార్న్, ప్యూపీ కార్న్, అదే ముళ్ళపంది అంటారు కదా అండి, అది చూసారా. వాటి హెల్తీ ఫుడ్ అయితే పెడుతున్నారు వాటికి కూడా. రూసెల్స్ వైపర్, అదే నాగు పామే అండి ఇది కూడా. పైథాన్ చూసారా ఎంత పెద్దగా ఉందో. 2 ఉన్నాయండి, ఇంకొకటి కూడా ఉండించాలి బట్ కనిపించట్లేదు, వీడియోలో క్యాప్చర్ కాలేదు అది. నెక్స్ట్ కింగ్ కోబ్రా. అక్కడ చూసారా ఒకటి చెట్టు కొమ్మ పైన ఒకటి ఉంది, కింద అయితే ఒకటి ఉంది. నెక్స్ట్ ఇది ఇండియన్ కోబ్రా, నాగుపాము అంటారు కదా అది. ఇదైతే నాకు తెలిసి కదలకుండా అలానే ఉందండి. ఇగునా, గ్రీన్ ఇగునా అన్నారు బట్ గ్రీన్ అయితే నాకు కనిపించట్లేదు, అదొకటే అయితే కనిపించింది. నెక్స్ట్ మధ్యలో ఇలాంటి వెహికల్స్ కూడా ఉన్నాయండి. మేబీ జస్ట్ ఒకసారి జూ అంతా టూర్కి అనుకుంటా. ఎక్కువ మంది అమ్మాయిలే అయితే నడిపిస్తున్నారు. ఇక్కడికైతే స్కూల్ పిల్లలు కూడా ట్రిప్కి అయితే వచ్చారండి. వాళ్ళందరూ ఇక్కడైతే లంచ్ చేస్తున్నారు, లంచ్ టైం అయింది అన్నట్లు. ఇట్లా నేను కూడా ఈ జూకి అయితే ఇంతకుముందు ఎప్పుడు 2008-9 ఆ టైంలో అయితే వచ్చానండి. ఇక్కడ మా మామయ్య ఒకరైతే ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు అయితే ఇక్కడికి వచ్చాను. అప్పుడు చూసింది మళ్ళీ ఇప్పుడు అండి. ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్కి అయితే ఇప్పుడు మళ్ళీ చూశాను. చూసారు ఇంకా ఇవన్నీ ప్యారెట్స్ అండి, చాలా చాలా బాగున్నాయి. ఎన్ని కలర్స్ ప్యారెట్స్ ఉన్నాయో, డిఫరెంట్ ప్యారెట్స్. అసలు పెట్ లవర్స్కి అయితే పండగే అని చెప్పచ్చు అండి, చాలా చాలా బాగున్నాయి. ఇది కూడా గ్రీన్ ప్యారెట్. ఇక్కడ చూసారా బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్లో మెకౌస్ అంటారు కదా, అదే అండి, చాలా బాగున్నాయి. గాలా చూసారా, గ్రే అండ్ పింక్ కాంబినేషన్. నెక్స్ట్ పామ్ కొకాటో, ఇవి కూడా నాకు తెలిసి ప్యారెట్లో స్పీసీసే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది నాటుకోళ్ళు అండి, ఇంతకుముందు మనం చూసాం కదా, అది ఒక సైడ్ ఉన్నాయి, ఇవి ఒక సైడ్ ఉన్నాయండి. కొన్నిటికి ఇట్లా 2 కేజెస్ అయితే పెట్టారు. ఇక్కడ వచ్చేసి ఎల్లో గోల్డెన్ ఫిసెంట్ అని ఉంది. ఇవి కూడా ఇంకా ప్యారెట్స్లో టైప్సే అండి.
సిల్వర్ ఫిసెంట్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ క్రొకడైల్స్ అండి. ఇలా పిల్లల్ని ఇట్లా జూకి అలా తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది, ప్లస్ మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, స్క్రీన్ టైం తగ్గుతుంది, ఇంకా బ్రెయిన్ కూడా డెవలప్ అవుతుందండి చాలా. ఎందుకంటే ఇట్లా బయట చూసి నేర్చుకోవడం వేరు, మనం టీవీలలో చూసి నేర్చుకోవడం వేరు కదా అని నా ఒపీనియన్. చూసారు ఇండియన్ లెపర్డ్ అంత అంత ఫస్ట్ టైం చెప్పాను కదా అండి, ఫస్ట్లో చెప్పాను కదా చాలాసేపు వెయిట్ చేసాం రాలేదని. మళ్ళీ ఇంకా ఒకసారి ఇంటికి వెళ్ళి రిటర్న్ అవుదాము అనుకునే టైంకి మళ్ళీ వెళ్ళామండి. ఇప్పుడైతే చాలాసేపు ఇలా వాక్ చేస్తూనే ఉండింది, చాలా బాగా అనిపించింది, బాగా దగ్గర నుండి చూసాము, చాలా చాలా బాగుండింది. లైన్ టైలర్డ్ మెకౌ. లైన్ టైల్ అంటే నేను ఇంకా బిగ్ టైల్ ఉంటుంది అనుకో, బిగ్ అదే పెద్ద తోక ఉంటుంది అనుకున్నా, బట్ అలా ఏం లేదండి, నార్మల్గానే ఉండింది. బట్ డిఫరెన్సెస్ ఏవో అంత ఐడియా లేదు. నెక్స్ట్ ఇండియన్ పీపుల్ అంటే పికాక్స్ అండి. చూసారా అక్కడ ఒకటి వైట్ పికాక్ సపరేట్గా ఉంది, ఈ కలర్ఫుల్ అదే మామూలుగా పికాక్స్, మామూలు పికాక్స్ అయితే ఒక చోట ఉన్నాయి, రెండు సపరేట్ కేజెస్లో అయితే పెట్టారు. చూసారా అస్సలు ఇది మేము చూడగలము అని అయితే నేను అనుకోలేదు, ఎందుకంటే చాలా వరకు అవి అట్లా చేయవు కదండి నాట్యం. బట్ మేము వెళ్ళిన టైంలో దగ్గర 2 to 3 minutes అలానే చేస్తూ ఉండిందండి. చాలా దగ్గర నుంచి చూసాం, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఒక్కటి చూడడం వల్ల అసలు జూకి రావడం వర్త్ అని అనిపించిందండి. చాలా చాలా, ఎందుకంటే పికాక్స్ హ్యాపీ టైంలోనే అలా చేస్తాయి కదా, సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంక ఇవన్నీ మళ్ళీ ప్యారెట్స్ అండి, స్మాల్ స్పీసెస్ అంటారు కదా, ఇంతకుముందు చూసినట్టు కొంచెం పెద్ద సైజెస్లో ఉండేవి, ఇవి ఇంకొంచెం చిన్న సైజెస్, ఇలా చాలా ఉన్నాయండి. చాలా వరకు క్రొకడైల్స్ ఎక్కువ ఉన్నాయండి, టార్టాయిసెస్ అయితే తక్కువే ఉన్నాయి, క్రొకడైల్స్ అయితే ఎక్కువ పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ ప్లాస్టిక్ని ఎలా తగ్గించవచ్చు అన్నట్లు ఒక చిన్న స్లోగన్స్ లాగా అయితే రాసి పెట్టారు. సో దట్ మనము మన ఎర్త్ని మనం సేవ్ చేయగలము అన్నట్లు అట్లా అయితే కొంచెం ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడైతే క్రెయిన్స్ అండి. క్రెయిన్స్కి అయితే చూసారా ఒక లేక్ లాగా క్రియేట్ చేసి ట్రీస్ చాలా చాలా బాగా చేశారండి. సో దట్ అవి వాటి ఎన్విరాన్మెంట్ని మిస్ కాకుండా ఉండేలాగైతే చేశారు. నెక్స్ట్ ఇక ఇట్ సైడ్ అయితే మంకీస్ అండి. ఆ బేబీ మంకీ ఉంది కదా, అది అసలు యాక్చువల్లీ క్యాప్చర్ చేయడం మర్చిపోయాం, ముందు అయితే ఇంకా చాలా చాలా ఫన్నీగా ఉండింది. ఆ బేబీ మంకీ పక్కకు వస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇది ఆడుకోవడానికి దగ్గరికి వెళ్ళారండి. వాళ్ళ మదర్ వచ్చింది, ఆ బేబీని ఏం చేస్తారా ఏమన్నట్లు వాళ్ళ మదర్ అక్కడే కూర్చోందండి. ఇదే అండి దీనికి ఉన్న చిన్న, చాలా బాగా నచ్చింది నాకు అదైతే. ఇంక ఇవన్నీ మంకీస్లో అండి. మంకీస్కి కూడా చూసారా ఉయ్యాలలు, తాళ్ళు కట్టి ఇట్లా నిచ్చెన్స్ అట్లంతా నీట్గా సెటప్ అయితే బాగా చేశారు. ఇంకా ఇక్కడితో జూ అయితే అన్ని యానిమల్స్ అయితే పూర్తయి. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు విహాన్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చూడండి. నైస్. వాట్ అండ్ ఆల్ యు హావ్ సీ? బర్డ్స్, బియర్, సీ హియర్ అండ్ టెల్. జీబ్రా, జిరాఫ్, బర్డ్స్ యు ఆల్రెడీ టోల్డ్ నా. Parrots, then monkeys, crocodile. ఇంకా బయటకు వచ్చిన తర్వాత చూసారా మేము ఎంటర్ అయ్యేటప్పుడు ఇవన్నీ క్లోజ్గా ఉన్నాయి, ఇప్పుడైతే అన్నీ ఓపెన్ ఉన్నాయి. బట్ కాస్ట్స్ అయితే చాలా చాలా హైగా ఉన్నాయి. మేమైతే ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాము, అది కూడా డబల్గా త్రిబుల్ తీసుకున్నట్లు ఉన్నారు. ఇంకైతే ఫైనల్లీ బయటకు వచ్చేసి ఇంటికైతే రిటర్న్ అయ్యామండి. మేమైతే జూన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకన్నా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ది నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.